హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం తంగలన్ రివ్యూ. అసలు తంగలన్ సినిమా బాగుందా లేదా, అండ్ నాకు ఎలా అనిపించింది, ఈ వీకెండ్కి మూవీ థియేటర్లో చూడొచ్చా లేదా అనేది వీడియోలో మాట్లాడుకుందాం. ఈ తంగలన్ రివ్యూతో పాటే మన ఛానల్లో ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ రివ్యూస్ కూడా అప్లోడ్ అయిపోయి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. మెయిన్లీ ఈ సినిమా స్టోరీ అయితే కుల్లూర్ గోల్డ్ ఫీల్డ్స్లో పనిచేసే వర్కర్స్ చుట్టూ అయితే రివాల్వ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు ఫేస్ చేసే సర్కమ్స్టెన్సెస్, వాళ్ళ కండిషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చూపించారు సినిమాలో. అండ్ ఇంకా సినిమా స్టోరీ గురించి ఎక్కువగా చెప్పి నేను మీ ఎక్స్పీరియన్స్ పాడు చేయాలనుకోవట్లేదు. సో ఇంత తెలుసుకుంటేనే బెటర్. అండ్ ఇక సినిమా ఇన్డెప్త్గా ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ అయితే చాలా బాగుంది భయ్య. లిటరల్లీ నాకు ఫస్ట్ ఆఫ్ చాలా చాలా నచ్చేసింది. మెయిన్లీ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి మనకు చాలా టైం తీసుకున్నా, అయినా కానీ ఫస్ట్ ఆఫ్ మొత్తంలో ఇక్కడ కూడా బోరింగ్ అనిపించదు. అండ్ ఆ ప్రీ ఇంటర్వెల్ సీన్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుండే సినిమాలు. లిటరలీ సెకండ్ హాఫ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. బట్ సెకండ్ హాఫే ఎందుకో అనుకున్నంత బాగాలేదు అనిపించింది. ఫస్ట్ 15 minutes బాగానే ఉన్నా, మధ్యలో అక్కడక్కడ స్లో అయిపోతుంది సినిమా. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్ చాలా ల్యాగ్ అనిపించాయి. బట్ లాస్ట్ 15 to 20 minutes అయితే వర్త్ వాచింగ్. చాలా బాగుంటుంది ఆ క్లైమాక్స్ ఎపిసోడ్స్. మెయిన్గా సినిమాలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ నెగిటివ్స్ గురించి పాడుకుంటే నాకు సినిమాలో రెండే నెగిటివ్స్ అనిపించాయి. ఒకటి, సినిమాలో డ్రాగ్ చేసే సీన్స్. డ్రాగ్ చేశారు అనలేము, బట్ చాలా స్లో రేషి ఉంటుంది అక్కడక్కడ సినిమాని చూడాలంటే చాలా పేషెన్స్ కావాలి. అండ్ పేషెన్స్ ఉంటే మాత్రం సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ ఇంకోటి, మేబీ ఇది అందరికీ నెగిటివ్లా అనిపించకపోవచ్చు, బట్ కొందరికి మాత్రం దీనివల్ల సినిమా నచ్చకపోవచ్చు. అదేంటంటే ద బ్యాక్గ్రౌండ్ అండ్ నేటివిటీ ఆఫ్ ది ఫిలిం. మెయిన్లీ ఈ సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ అండ్ నేటివిటీ మోస్ట్లీ తమిళ వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతాయి, మనకి ఇక్కడ చూసినట్టు అనిపించదు. మెయిన్లీ సినిమాని తమిళ వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు తీయడం వల్ల మనకు అక్కడక్కడ సినిమా డిస్కనెక్టింగ్గా అనిపించవచ్చు. ఇక పాజిటివ్స్ గురించి చెప్పాలంటే, ద ఫస్ట్ అండ్ మేజర్ పాజిటివ్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ ది ఫిలిం, యాక్టింగ్ బై విక్రమ్ గారు. దీని గురించి గుర్తుంచుకోండి, లాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ పాజిటివ్ ఏంటంటే ఆ మ్యూజిక్. లిటరల్లీ మ్యూజిక్ చాలా బాగుంటుంది సినిమాలో. సాంగ్స్ తెలుగులో అంత బాగుండకపోవచ్చు, బట్ బీజిఎం అయితే ర్యాంప్ ఉంటుంది. అండ్ దీంతోపాటు మూడో పాజిటివ్ వచ్చేసి ఆ ప్రొడక్షన్ వాల్యూస్. లిటరల్గా చెప్తున్నా, ఆ ప్రొడక్షన్ వాల్యూస్తో విజువల్స్ చాలా చాలా బాగుంటాయి. ఆ విజువల్స్కి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ ఉండే. అండ్ అక్కడక్కడ ర్యాంప్ అనిపించే సీన్స్. ఇక సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, వెరీ వెరీ గుడ్ వాచ్. ఈ వీకెండ్కి ఒక మంచి సినిమా దొరికేసింది భయ్య. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాని కొంచెం పేషెన్స్తో చూస్తే సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇస్తుంది. అండ్ ఈ సినిమాకి రేటింగ్ గురించి అడిగితే నేనైతే 3.2/5 ఇస్తాను. ఒకవేళ మీ సినిమా చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. ఇక సినిమాలోని టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకోవాలంటే, చెప్పాను కదా, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అప్ టు ది మార్క్ ఉండే, చాలా బాగుండే. అండ్ ఎడిటింగ్ కూడా బాగానే చేశారు. అక్కడక్కడ కొన్ని ల్యాక్ సీన్స్ కట్ చేస్తే బాగుంది అనిపించింది, బట్ ఓవరాల్గా ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగుండే, ఖచ్చితంగా స్టాండర్డ్ అవుద్ది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుండే. సాంగ్స్ అక్కడక్కడ తెలుగులో బాగాలేవు, బట్ బీజిఎం అయితే ర్యాంప్ ఆడిచ్చింది త్రూఅవుట్ ది ఫిలిం. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలంటే, లాస్ట్లో చెప్పా కదా విక్రమ్ గారి గురించి. నిజంగా చెప్తున్నా, ఈ సినిమాలో విక్రమ్ గారి యాక్టింగ్కి నేషనల్ అవార్డు ఇచ్చినా తక్కువైపోయా. కాలీవుడ్ అండ్ సౌత్ సినిమాలోనే కాదు, ఓవరాల్ ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ డెలివరీ చేశారు విక్రమ్ గారి సినిమా నుంచి. అసలు యాక్టింగ్ చేశారని చెప్పలేం, లిటరల్గా జీవించేశారు ఆ క్యారెక్టర్లో. చెప్తున్నా కదా, ఆయన యాక్టింగ్ని డిస్క్రైబ్ చేయడానికి మాటలు సరిపోయే సినిమాలో. అండ్ ఆయనే కాదు, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా చాలా బాగా చేశారు. లిటరల్లీ క్యాస్టింగ్ పర్ఫెక్ట్ ఉండే. మాల్వికా మోహన్ దాస్ గారు కూడా చాలా మంచి యాక్టింగ్ చేశారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ మా ఛానల్ చెప్పినట్టే ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ రివ్యూ కూడా అప్లోడ్ అయిపోయి, అండ్ నేను ప్రామిస్ చేసినట్టు ఈ సినిమా రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. 3 out of 3 అప్లోడ్ అయిపోయి. ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి.